వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం కొర్ర బియ్యంతో దోశలు తయారు చేసే విధానం చూద్దాం. ఆరోగ్యానికి చాలా మంచిది. మన పెద్దవారు కూడా ఇలా కొర్ర బియ్యం అన్నం వండుకునే తినేవారు. మనకు అలా ఇష్టం లేదు అనేటప్పుడు ఇలా దోశల రూపంలో కూడా వేసి మనం తింటూ మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు కూడా తిని ఆరోగ్యంగా ఉంటారు. కొర్ర బియ్యం దోశకి 2 కప్పులు కొర్ర బియ్యం తీసుకోవాలి. 2 కప్పులు కొర్ర బియ్యం, 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కడుక్కోవాలి. టీ స్పూను మెంతులు వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల షుగరు బీపీ కంట్రోల్లో ఉంటుంది. లేని వారికి అయితే రాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఆరు గంటలు అయింది. మూత చూద్దాం. మినపప్పు బాగా నానింది కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి మూత పెట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఒక గిన్నెకి వేసుకున్నాం. మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఇలా ఇప్పుడు మూత పెట్టి 6 గంటల సేపు ఉంటుంది. 6 గంటలు అయింది. మూత తీసి చూద్దాం. 6 గంటల్లో మొత్తం రుబ్బు బాగా అయింది కదా, బాగా కలుపుకోవాలి. మనం ఇలా ఉండాలి దోశ పేస్ట్. కొర్ర బియ్యంతో దోశ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. పాన్ పెట్టుకున్నాను. దోశ పేస్ట్ని వేసి ఇలా దోశలు ఇలా ఎంత పలుచుకుంటే అంత పలుచుగా వేసుకోవచ్చు. అసలు ఇవి కొర్ర దోశలు లాగా కూడా అనిపించు, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కొర్రలు అంటే పిల్లలు కానీ ఇష్టం ఉండదు కదా, వాళ్ళకి ఇలా మనం చెప్పకుండా ఇలా చేయడం వలన వాళ్ళకి టేస్టీగా ఉంటుంది. దోశ చక్కగా తింటారు, హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మన పిల్లలకి కొర్ర బియ్యం దోశలు అని చెప్తే మాత్రం అసలు వద్దు అనే అంటారు. అలా చెప్పకుండా మనం దోశ అని చెప్పి మనం ఇలా పెట్టడం వలన వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి అలవాటు ఉండే వాళ్ళకి తింటూ ఉంటారు. తినని పిల్లల కోసం మనం ఇలా చిన్న అబద్ధం చెప్పి వాళ్ళకి ఆరోగ్యాన్ని పెంచే విధంగా మనం చూసుకుంటే మన పిల్లలు బాగుంటుంది. రైస్ ఇష్టం లేదు అనేటప్పుడు ఇలా దోశ కింద కూడా వేసుకొని ఇలా తినవచ్చు. ఈ వీడియోలో చూస్తున్న విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్కి వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి. కొర్ర బియ్యం దోశ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.